పుష్ప 2 ఈవెంట్లో నిర్మాతపై దేవిశ్రీ ప్రసాద్ రుసరుసలు హాట్ టాపిక్గా మారాయి. పుష్ప 2 రీ రికార్డింగ్ను మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్తో చేయించడం వల్ల దేవిశ్రీ హట్టయ్యాడా? ఇగో దెబ్బతిందా? దీంతో నిర్మాతను టార్గెట్ చేశాడా, లేదంటే బన్నీ సుకుమార్ను అనలేక ఆ కోపాన్ని ప్రొడ్యూసర్పై తీర్చుకున్నాడా? మొత్తానికి ఈ కాంట్రవర్సీ సినిమా బ్యాక్గ్రౌండ్ కంటే రీసౌండ్గా వినిపిస్తోంది. అసలేం జరిగిందో చూద్దాం. పుష్ప 2లోని ఐటెం సాంగ్ కి సిక్ ఊ అంటావా మావాను మించుతుందా అని అందరూ ఎదురు చూస్తుంటే దేవిశ్రీ వ్యాఖ్యలతో ఐటెం సాంగ్ ను మర్చిపోయారు. దేవిశ్రీ ఎందుకలా అన్నాడు అంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నచ్చకపోవడంతో తమన్, కాంతారా ఫేమ్ అజ్నీష్ లోకనాథ్, కా ఫేమ్ జేమ్సీ రంగంలోకి దిగారని, దేవిశ్రీతో పాటు బ్యాక్గ్రౌండ్ ను పంచుకున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. డాకు మహారాజా టీజర్ రిలీజ్ టైంలో పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ లో ఒక పార్ట్ అయ్యారని, మరికొందరు వర్క్ చేస్తున్నారు అని చెప్పడంతో పుష్ప 2 ఆర్ఆర్ పై క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ కోసం తనని కాదని మరో ముగ్గురిని తీసుకురావడంపై దేవిశ్రీ బాగా హట్ అయ్యాడు. పుష్పతో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న దేవిశ్రీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. దీంతో ఆ కోపం, కసిని దాచుకోలేక పుష్ప 2 స్టేజ్ మీద నిర్మాతపై డైరెక్ట్ అటాక్ కు దిగాడు. అప్పటి వరకు సరదాగా సాగిన దేవిశ్రీ స్పీచ్ ఉన్నట్టుండి సందర్భం లేకుండా నిర్మాత యలమంచిలి రవిశంకర్ పైకి మళ్లింది. ఈ ఈవెంట్ కు దేవిశ్రీ కాస్త లేటుగా రావడం, నిర్మాత రాంగ్ టైమింగ్ లో వచ్చారు అనడం దేవిశ్రీకి కోపం తెప్పించింది. దేవిశ్రీ రియాక్ట్ అవుతూ ఎక్కువ టైం తీసుకుంటున్నాను అని అనొద్దు, టైం కి పార్ట్ ఇవ్వలేదు, టైం కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు, టైం కి ప్రోగ్రామ్ కి రాలేదు అంటూ ఫైర్ అయ్యాడు దేవిశ్రీ. మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయన్నాడు దేవిశ్రీ. దేవిశ్రీ స్పీచ్ టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియాలో దుమారం రేపుతోంది. ఇదే వేదికపై మరో సందర్భంలో క్రెడిట్ ఎవ్వరూ ఇవ్వరని తీసుకోవాలి అన్నాడు. అది రెమ్యునరేషన్ అయినా, స్క్రీన్ పై క్రెడిట్ అయినా తప్పదన్నాడు. టీజర్ రిలీజ్ సందర్భంగా బ్యాక్గ్రౌండ్ తనదే అంటూ హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టి క్రెడిట్ తీసుకున్నాడు దేవిశ్రీ. ఆర్ఆర్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో ఎక్కడ క్రెడిట్ దక్కదోనన్న భయం దేవిశ్రీని వెంటాడుతోంది. దీంతో క్రెడిట్ అడిగి మరీ తీసుకుంటున్నాడు. దేవిశ్రీ బన్నీ, దేవిశ్రీ సుకుమార్ మధ్య మంచి అనుబంధం ఉంది. దేవిశ్రీ లేకుండా సినిమా తీయలేనని సుకుమార్ చాలా సందర్భాల్లో అన్నారు. ఇలాంటి రిలేషన్ని నిర్మాత కాదని మరొక మ్యూజిక్ డైరెక్టర్తో బ్యాక్గ్రౌండ్ కొట్టించగలడా? బన్నీ సుకుమార్ పర్మిషన్ తీసుకునే బయట దర్శకుల దగ్గరకు నిర్మాత వెళ్ళాడా? మరి దేవిశ్రీ నిర్మాతనే ఎందుకు టార్గెట్ చేశాడు? తెలుగులో పెద్ద హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్న టాప్ ప్రొడ్యూసర్ని టార్గెట్ చేయడం షాక్ ఇస్తోంది. పుష్ప వంటి మ్యూజికల్ హిట్ తర్వాత దేవిశ్రీని కాదని మరొకరితో బ్యాక్గ్రౌండ్ కొట్టించడం జరగని పని. సుకుమార్ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చెయ్యడు, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. రిలీజ్ కు 10 రోజుల ముందు కూడా షూట్ చేస్తున్నాడు దర్శకుడు. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 5కు వెళ్లినా లెక్కల మాస్టార్కి ఈ టైం సరిపోలేదు. ఓవైపు రీషూట్స్, మరోవైపు రీ రికార్డింగ్ అనుకున్న టైంలో పూర్తి కావడం లేదు. డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలంటే దేవిశ్రీ ఒక్కడి వల్లే అవుతుందా అన్న భయం. దీంతో తమన్ సాయం తీసుకున్నారు. బన్నీ, సుకుమార్ ను సంప్రదించకుండా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకునే సాహసం చెయ్యరు. హీరో, డైరెక్టర్ ఓకే అన్న తర్వాతే బ్యాక్గ్రౌండ్ డెసిషన్ తీసుకోవడంతో దేవిశ్రీ వాళ్ల మీద కోపాన్ని స్టేజ్ మీద నిర్మాతపై చూపించాడా అన్న వర్షన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. దేవిశ్రీ కోపం ఎఫెక్ట్ పుష్ప 2 పై పడుతుందా? ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినా దేవిశ్రీ మాత్రం తన వర్షన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేశాడని, సినిమాలో అదే ఉంటుంది అన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ దేవిశ్రీ ఆర్ఆర్ఏ ఉన్నా స్టేజ్ మీద మాటలతో నిర్మాతను హట్ చేయడం చర్చగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో 3 సినిమాలకు దేవిశ్రీ వర్క్ చేస్తున్నాడు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఆల్రెడీ దేవిశ్రీని తప్పించారట. ఈ ప్లేస్ లో జీవి ప్రకాష్ పేరు వినిపిస్తోంది. పవన్, హరిశంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ కు వర్క్ చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ రామ్ చరణ్, సుకుమార్, దేవిశ్రీ కాంబోలో సినిమాను అనౌన్స్ చేసింది. పుష్ప 2లో చేసిన రచ్చతో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఉంటాడో లేదో తెలియాల్సి ఉంది. దేవిశ్రీ లేకపోతే సినిమాలు తీయలేను అన్న సుకుమార్ డెసిషన్ ఏమిటో చూడాలి. దేవిశ్రీ తన ఈగోను టచ్ చేస్తే ఎవరిని వదిలిపెట్టాడు. లెజెండ్ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈవెంట్ లో బోయపాటి మాట్లాడుతూ దేవిశ్రీని నిద్రపోనీయకుండా చేయించుకున్నానన్నాడు. ఇది నచ్చని దేవిశ్రీ మైక్ తీసుకొని మ్యూజిక్ ఉంటే తనే నిద్రపోనని, నిద్ర పోనీయలేదని చెప్పడం అబద్ధమంటూ స్టేజ్ మీదే బోయపాటికి గట్టిగా క్లాస్ పీకాడు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోని దర్శకుడు ఆ తర్వాత తీసిన జయ జానకి నాయక, వినయ విధేయరామాలో దేవిశ్రీతో కలిసి వర్క్ చేశాడు.